గాజువాక 86వ వార్డు రాసలమ్మ ఆలయ ఆవరణలో గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంప్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒక రోగికి సుమారు 3 లక్షల వరకు గీతం హాస్పిటల్ ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంవీవీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు భరత్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మాడిస కనకరాజు, వెంకుంటి శ్రీనివాస్, బుజ్జమ్మ, గణపతి, జగదీష్, రమేష్, నూకా అప్పారావు, లోకేష్, దీపక్, సుజిత్, తాతాజీ, ఎం శ్రీనివాస్, మల్లికార్జున, గోవింద్, వార్డు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్లో గీతం కాలేజ్, అలాగే ఏదైతే దాని చైర్మన్ గారైనటువంటి శ్రీభర్త్ గారి సౌజన్యంతో 46వ మెడికల్ క్యాంపు ఇక్కడ మేము కుర్మాన్పాలెంలో ఉన్నటువంటి రాసలమ్మ పాలెంలో చేయడం జరిగిందండి. దీనికి దగ్గరుండి మా వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లూరు గారు, అధ్యక్షులు మా కనకరాజు గారు, సెక్రటరీ గారు వేగుంట గారు, అలాగే మా బుజ్జి వచ్చారు. సాయంకాలం కల్లా ఇంకొక 200 మంది, అంటే 500 మంది వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాగే నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి ప్రధానికానికి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ మందులు గీతం కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టాఫ్ అంతా వస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి. అలాగే 3 లక్షల వరకు కూడా ఆపరేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది ఎవరైతే ఈ క్యాంపులో వచ్చి నమోదు చేసుకుంటున్నారో. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ కార్డు ఉండాలని ఏం లేదు. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే వైట్ కార్డ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుందంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ వచ్చి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది 400-500. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మళ్ళీ ఇదే సందర్భంలో నేను గీతం కాలేజ్ చైర్మన్ గారైనటువంటి శ్రీభర్త్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గాజువాక 86వ వార్డులో గీతం యూనివర్సిటీ శ్రీ భరత్ గారి ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాసరావు గారి పార్లమెంట్ అధ్యక్షుల ఆదేశాలతో ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైంది. మరి ఇక్కడ వార్డులోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైనా అనారోగ్యం పాలైనా అందరికీ ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇవ్వటం, ఏమైనా ఆపరేషన్ పడినా 3 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించడం, ఇదంతా చాలా, ఎందుకంటే మంచి ఇంత వైద్యం అందిస్తున్న భర్త గారికి ప్రత్యేకతలు తెలియజేస్తూ, అట్లాగే మాకు ఇక్కడ వెన్నుంటే మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయమని ప్రోత్సహించిన పల్లా శ్రీనివాసరావు గారికి, మాకు ఈ భాగస్వామ్యంలో ఇంతటి మాత్ర కార్యక్రమంలో మా వార్డు నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించినందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈరోజు సాయంత్రం వరకు ఈ క్యాంపుని దిగ్విజయంగా రన్ చేసి, వీళ్ళకి ఏమైనా టెస్టులు పడ్డా, ఆపరేషన్లు పడ్డా రేపు బస్సు పెట్టి మళ్ళీ గీతం కాలేజీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే వరకు ఇక్కడ వార్డు కమిటీ మొత్తం వాళ్ళకి దగ్గరుండి వైద్య పరీక్షలన్నీ చేయించి వాళ్ళందరూ చక్కగా సేవలు అందించడానికి వార్డు కార్యవర్గం మొత్తం రెడీగా ఉంది. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఈరోజు చాలకపోయిన టైం మళ్ళీ ఇంకేమైనా ఇంకో క్యాంపు పడ్డా పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి మళ్ళీ ఇంకో అవకాశం ఉంటే ఇంకో రోజు పెట్టమని కూడా మేము చెబుతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వార్డు నుంచి తరలి వచ్చి ఇంకా సాయంత్రం 4:30 వరకు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటాం.